హలో అండి. వెల్కమ్ టు ప్రీతి గుమ్గుములు. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియో ద్వారా అయితే ఒక చిన్న హ్యాపీ మూమెంట్‌ని అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఏంటంటే రీసెంట్‌గా నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. 1 మంత్ బ్యాక్ మాట అప్‌లోడ్ చేశాను. వీడియో ద్వారా నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ వీడియోకి వ్యూస్ గానీ, కామెంట్స్ గానీ, షేర్స్ గానీ, లైక్స్ గానీ చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చాయి నిజంగా. సో, అదే కాకుండా నాకు ఆ వీడియో వల్ల 2500 మెంబర్స్ అయితే సబ్‌స్క్రైబర్‌లు రావడం నిజంగా నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నిజంగా నాకు చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అనిపించింది. ఏంటంటే నా ఛానెల్‌లో అయితే నార్మల్‌గా 400 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మే ఫస్ట్ టైమ్ అనుకుంటా 400 మెంబర్స్ అయ్యారు. సో, మే 13థ్ మా వెడ్డింగ్ యానివర్సరీ. సో, నేను ప్రశాంత అనుకున్నాను 500 మెంబర్స్ అయితే బావుంటది మన పెళ్లి రోజుకి. 500 మెంబర్స్ అయ్యారు. ఒక మైల్ స్టోన్ అయితే దాటాము. ఒక మినీ మానిటైజేషన్ అయితే అవుతది అని నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అవుతదా అని తననైతే చాలా సార్లు నేనన్నాను. ఇంకా మే 4థ్ ఆర్ 5థ్ ఆ టైంలోని నిజంగా 500 సబ్‌స్క్రైబర్‌లు కాకుండా ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశానన్నమాట ఆ రోజే నేను. 500 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అయ్యారని. ఆ రోజు నేను అప్‌లోడ్ చేసిన వీడియోకి వెంటనే 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. 1000 అంటే నెక్స్ట్ డేకి 1500 ఈ నైట్‌కి 2500 అలా రావడంతో నిజంగా నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్టిల్ ఇప్పటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే నిజంగా 3259 మెంబర్స్ అయితే ఉన్నారు నిజంగా. నేను దీన్ని ఇలా 5,000 అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఓన్లీ వీడియోస్ షూట్ చేయడం మాత్రమే కాదండి. దాన్ని ఎడిట్ చేయాలి, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడం, అప్‌లోడ్ చేయడం, ప్రతి వీడియోకి ఒక టైమ్ అండ్ ఎఫర్ట్ అయితే ఉంటాయి. కొన్ని వీడియోస్ అయితే బాగా పెర్ఫార్మ్ అవుతాయి. కొన్నైతే అవ్వవు. నిజంగా కొన్ని వీడియోస్‌కైతే మనం ఎంత ఎఫెక్ట్ పెట్టినా రీచ్ అయితే రాదు. వ్యూస్ రావు. కొన్ని వీడియోస్ నార్మల్‌గా మనం పెట్టేసినా గానీ వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, నేను ఆ వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల అయితే నిజంగా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అనిపించింది. సో, నేనింకా 500 సబ్‌స్క్రైబర్స్ వస్తారా? రారా? అనుకునే లోపే నేను చూస్తే 3000 సబ్‌స్క్రైబర్స్ అయితే రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇలాంటివన్నీ మోటివేషన్‌గా తీసుకొని నేను ఇంకా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటున్నాను అప్పటి నుండి అయితే డైలీ. నేనింకా అలా రీచ్ అవ్వడానికి కొంతమంది కొత్త యూట్యూబర్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి నేనేం టిప్ చెప్పాలనుకుంటున్నానంటే, నా సైడ్ నుంచి నా సజెషన్ అనుకోండి. సో, డైలీ అయితే నేను షార్ట్స్ అయితే 3 అయితే అప్‌లోడ్ చేశాను. సో, అలా అయితే రీచ్ గూడా ఉంటుంది గాబట్టి, డైలీ అయితే నేను షార్ట్స్ అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో, వీడియోస్ గూడా అప్‌లోడ్ చేస్తే బెస్ట్ అని అయితే నా ఒపీనియన్. డైలీ 1 వీడియో అయినా అప్‌లోడ్ చేయాలి. సో, నాకు వీడియోస్ షూట్ చేయడం అయితే అస్సలు కుదరట్లేదు. వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చి ఎడిట్ చేయడం అనేది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పాప ఉండడం వల్ల అయితే కొంచెం కష్టమైతే అనిపించింది. వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టడానికైతే మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను వీడియోస్ కూడా. సో, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను ఒకసారి థాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నా. ఇలా సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇక్కడి వరకు నేనొచ్చాను. మోటివేషన్ అయితే పెరుగుతుంది. సో, నాకింకా 3000 మెంబర్స్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. నా జర్నీలో అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. కొన్ని రోజులైతే కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎనర్జీ ఉండేది కాదు. ఒక్కొక్కసారి అయితే వీడియో అయితే షూట్ చేయాలనిపించేది కాదు. కానీ నార్మల్‌గా ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ కానీ, లేదంటే వాట్సాప్‌లో మెసేజెస్ గానీ, లేదంటే ఫోన్ కాల్స్‌లో ఎవరైనా వీడియోస్ చేయట్లేదా అనడం గానీ, సో, ఇలాంటివన్నీ చూసి లేదంటే నా సబ్‌స్క్రైబర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంటే ఎందుకు ఆపుతున్నానా అనిపించి, సో, ఇంకా మోటివేషన్‌గా అనిపించి అయితే ఈ వీడియోస్ అయితే ఇంకా డైలీ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందు ఇంకా మంచి రెసిపీస్ అంటే లంచ్ బాక్స్ ఐడియాస్ గానీ, షాపింగ్ వీడియోస్ గానీ, ఆన్‌లైన్ రివ్యూస్ గానీ ఇలాంటివైతే నేను మంచిగా అయితే చేస్తాను. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో, నేను ట్రై చేస్తాను. లాస్ట్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళెవరైనా ధైర్యంగా అయితే స్టార్ట్ చేయండి. సో, నా సపోర్ట్ అయితే మీకుంటాది. అలానే చాలామందయితే సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా. అలానే మీకు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. సో, నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఒక వీడియో పోస్ట్ చేసి వ్యూస్ రావట్లేదని అయితే ఆగిపోకండి. సో, కంటిన్యూగా షార్ట్ వీడియోస్ అవ్వని గాని, లాంగ్ వీడియోస్ అవ్వని గాని పోస్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. అలానే చాలామందయితే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో, అలా అయితే ఆటోమేటిక్‌గా వ్యూస్ పెరుగుతాయి. సో, మీకు గూడా మంచిగా మోటివేషన్ అయ్యి ఇంకా మీరు పెడుతూ ఉంటారు. సో, నా విషయంలో అయితే అలానే జరిగింది. సో, నాకు ఫస్ట్ వ్యూస్ వచ్చేవి కాదు. సో, ఇప్పుడు కొంచెం అయితే బావుంది. సో, అలా వ్యూస్ అన్నీ చూడడం, సబ్‌స్క్రైబర్స్ పెరగడం ఇవన్నీ చూసైతే నాకింకా మోటివేషన్‌గా అనిపించి, సో, నేనైతే ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నాను. 2500 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అనే నంబర్ చిన్నదనిపించొచ్చు కానీ నాకైతే చాలా పెద్దది అది నాకు. ఎందుకంటే చిన్న క్రియేటర్స్‌కి ఒక్కొక్క సబ్‌స్క్రైబర్ పెరిగారంటే చాలా హ్యాపీగా ఉంటది. అలాంటిది నాకు ఒక్క షార్ట్ వీడియోకి
నిజంగా 2 డేస్‌లో 2500 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారంటే, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఈ ఈ 2500 సబ్‌స్క్రైబర్స్‌తో కలిపి నా ఛానెల్‌లో మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ మాట 3259 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, దీన్నైతే 5,000 మెంబర్స్ అవ్వాలనైతే కోరుకుంటున్నాను నేను. సో, నా యూట్యూబ్ జర్నీని ఇలానే కంటిన్యూ చేస్తాను. సో, 5,000 ఫ్యామిలీ అవ్వాలనైతే నేను కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి కంటెంట్స్ అనేవి మంచిగా చెయ్యాలి. 5,000 గూడా అవ్వాలి. ఇలాంటి వీడియో ఇంకోటి పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఫుల్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలి నాకని కోరుకుంటున్నాను. సో, మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను అని గూడా అనుకుంటున్నాను. సో, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌నైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. సో, ఈ వీడియోస్ చూస్తూ గూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌నైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్‌తో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.